శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో తులారాశి వారికి ఏ ఏ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది, అలాగే మరి ఈ 2024 సంవత్సరంలో ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలు కలిసి వస్తాయి. కేవలం ఇది ప్రారంభంగా మనకి నూతన సంవత్సర కానుక మొదటి వీడియో కాబట్టి కేవలం అదృష్టాన్ని ఇచ్చేవి మంచి విషయాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. తర్వాత వచ్చే వీడియోలో మిగతా జాగ్రత్తలు వాటి కోసం తెలుసుకుందాం. సాధారణంగా మరి సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు కొంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలైనటువంటి రాహు, కేతు, శని, గురువు ఈ 4 గ్రహాలని పరిగణలో తీసుకొని రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం కేతు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, శని భగవానుడు 5వ స్థానంలోను, గురువు 7వ స్థానంలోను సంచరించడం జరుగుతుంది. 2024 చాలా వరకు ఇది మొత్తం 2024 కలిపితే టోటల్గా మనకి 8వ సంఖ్య వస్తుంది. 8వ సంఖ్య అన్నది శని భగవానుడికి సంబంధించింది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే తులారాశి వారికి శని యోగకారకుడు. మరి సంవత్సర ప్రకారం చూసినా ఈ సంవత్సరంలో ఇండస్ట్రీస్ ఎక్కువగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి కానీ, తులా లగ్నంలో జన్మించినటువంటి వారికి కానీ 8వ సంఖ్య అంటే 8వ తారీఖులో కానీ, 26వ సంఖ్య కానీ, 17వ తారీఖులో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మరి అటు రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, అటు సినిమా రంగంలో ఉన్నవారు కానీ కంపల్సరీగా గ్యారంటీగా మంచి సక్సెస్ రావడం జరుగుతుంటుంది. సో ఇక మనకి ఈ తులారాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలించినప్పుడు ఒక విధంగా 6వ స్థానం అన్నది పరిశీలిద్దాం. ఎందుకంటే రాహు 6వ స్థానంలో ఉన్నవాడు. పాపగ్రహాలకి 6వ స్థానం కొంతవరకు అనుకూలించే స్థానం కాబట్టి మరి ఎక్కువగా ఈ తులారాశిలో ఉన్నవాళ్ళు ఒకటేంటంటే సినిమా రంగం, 2 రాజకీయ రంగం, 3 సాఫ్ట్వేర్ రంగం, దాని తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు, అలాగే ఆటోమొబైల్, గోల్డ్ సంబంధించినటువంటి ఖరీదైనటువంటి షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ తులారాశి ఆధీనంలో ఉంటాయన్నమాట. అంటే బాగా ఏదైతే ఖరీదుగా సుపీరియర్గా ఉంటాయో ఇవన్నీ కూడా తులారాశికి ఇండికేట్ చేస్తుంటాయి. పెద్ద పెద్ద విమానాశ్రయాలు, ఎయిర్లైన్స్, సినీ కాంప్లెక్స్లు, సినిమా కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఒక హై లెవెల్లో ఉన్నాయన్నీ కూడా తులారాశిలో ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మరి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి అంటే రాహు 6వ స్థానంలో ఎవరికైతే ఉంటారో జన్మించినప్పుడు వాళ్ళతో ఎవరు కూడా ఎదిరించి పోరాడలేరు. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే వాడు సర్వనాశనం అవ్వాల్సింది తప్ప మళ్ళా వాడి జీవితంలో పైకి రాలేకుండా పోతుంటాడు అన్నమాట. అటువంటి స్థానం 6వ స్థానంలో రాహు ఉన్నవాడితో శత్రుత్వం పెట్టుకోకూడదు. సో ఇప్పుడు గోచారరీత్యా ఈ తులారాశి వారికి 6వ స్థానంలోకి రాహు రావడం జరిగింది. అది ఇంచుమించుగా 2024 అంతా కూడా ఉంటాడు. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు ఏ రంగంలో ఉన్నా అందులో తప్పక విజయం లభిస్తుంది, నెంబర్ 1. అలాగే పోటీ పరీక్షలు అంటే రాజకీయ రంగం కానీ, ఎలక్షన్లో కానీ, అలాగే ఏ రంగంలో ఉన్నా సరే మీరే నెంబర్ 1 స్థాయిగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ సమయంలో తులారాశి వారికి ఇది చాలా అదృష్టమైనటువంటి ట్రాన్సిస్ట్. ఓకే, బాగుంది, నెంబర్ 1. అయితే 12వ స్థానంలో కేతు సంచారం చాలా వరకు రహస్యమైనటువంటి శత్రువులు
ఉంటుంటారు కాబట్టి వాళ్ళ విషయంలో కొద్దిగా అంటే రాహు ఫలితాలు చెప్పినప్పుడు కేతు కూడా మనం పరిశీలించాలి కాబట్టి మీ చుట్టూ ఉండి మీ దగ్గరే ఉండి మిమ్మల్ని రాంగ్ ట్రాక్ లో నడిపించి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారిని గమనించండి. అటువంటి వారిని గమనిస్తూ మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. క్రీడా రంగం అయినా ఏ రంగం అయినా నో డౌట్ ఈ సంవత్సరం అంతా కూడా ఏ రంగంలోనైనా విజయం లభిస్తుంది, బాగుంటుంది. అలాగే శని భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కొంతవరకు ఏంటంటే 5వ స్థానం అన్నది ఏంటంటే స్పెక్యులేషన్, జోదం వాటికి పెద్ద ఇబ్బంది కలిగిస్తుంటాడు. వివాహం ఆలస్యం అవుతుంటుంది. అది పక్కన పెట్టుకుంటే టాలెంట్ ఎవరికైతే ఉంటుందో 5వ స్థానం ఉండదు. మీలో ఉన్నటువంటి టాలెంట్, క్రియేటివిటీ అది 100% దానికి తగిన గుర్తింపు, అలాగే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. శని బలంగా ఉన్నప్పుడు, శని 5లో ఉన్నా 9లో ఉన్నా అలాగే లగ్నంలో ఉన్న ఒకటే ఫలితం రావడం జరుగుతుందన్నమాట. అంటే వాయుతత్వ రాశులైనటువంటి తుల, మరి కుంభం, అలాగే మిథునం, ఈ 3 రాశుల్లో శని ఎక్కడున్నా కూడా కంపల్సరిగా మరి మంచి ఫలితాన్ని ఈ రాశి వారికి, ఈ కుంభరాశి వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక విధంగా ఇది ఉచ్చ త్రికోణం అన్నమాట. శని తులారాశిలో ఉచ్చి పొందుతూ ఉంటాడు. సో 5వ స్థానంలో మరి అది మూల త్రికోణ స్థానం. ఈ విధంగా ఉండడం వల్ల శని కంపల్సరిగా ఈ రాశి వారికి వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మీరు త్యాగం చేయవలసి ఉంటుంది అన్నమాట. ఏదన్నా శని త్యాగం చేయడం జరుగుతుంది. అంటే ఒకటి పోతే ఒకటి వస్తుంటుంది అన్నమాట. 1, 2 ఎప్పుడు కూడా ఒక పదం ఉందనుకోండి, సాధారణంగా సరే ఏదో ఒక ఎమ్మెల్యే ఉన్నాడనుకోండి, అంటే ఆడు మినిస్టర్ అవ్వాలంటే అవ్వాలి, అలాగే పైకి స్టార్, అలాగే ఎమ్మెల్యే నుంచి చీఫ్ మినిస్టర్, అలాగే ఏంటంటే ఒక పదవి మాత్రం రావడం జరుగుతుంది. దానికి కోయిన్సైడ్గా ఉంటుంటుంది అన్నమాట. అది ఒకదాన్ని మార్చి రెండో దాన్ని పెంచుతూ ఉంటారు. సో ఆ విధంగా మరి శని ఈ స్థాయి వాళ్ళకి ఉన్నత స్థాయి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు మరి ఈ తులా లగ్నం కానీ తులా రాశిలో ఉంటే వాళ్ళకి మరి టాప్ మోస్ట్గా మరి మంచి ఒక సూపర్ హిట్ సినిమా మరి 2024లో ఈ తులా లగ్నంలో ఉన్నటువంటి హీరోలకి వచ్చే అవకాశం, మంచి గుర్తింపు, పోగొట్టుకున్నటువంటి ఇమేజ్ మళ్ళీ తిరిగి సంపాదించే అవకాశం ఉంది. అది మామూలు వాళ్ళకి కూడా వర్తిస్తుంటుంది. ఏదన్నా ఒక యూట్యూబ్ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి తగిన గుర్తింపు, అలాగే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, జనాలు యొక్క ఆకర్షణ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, నో డౌట్. అంటే మొత్తం మీద శని రాహు 2 కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా 11వ స్థానం లాభస్థానం, ఇది మే నెల లోపల అంటే ఏప్రిల్ నెలాఖరు లోపల ఒక ఆర్థిక పరమైనటువంటి సక్సెస్ రాబోతుంది అన్నమాట. అది గతంలో మీరు పెట్టినటువంటి వ్యాపార సంస్థ ద్వారా కానీ, మీరు కొన్నటువంటి భూముల వల్ల కానీ, లేదంటే మీ యొక్క టాలెంట్ వల్ల కానీ, విత్ ప్రైజ్ మనీ కావచ్చు, లాభసాటి కావచ్చు, మొత్తం మీద ఏప్రిల్ లోపల ఒక భారీ మొత్తంలో ఆర్థిక ఆదాయం రాబోతుంది. విదేశంలో కానీ స్వదేశంలో కానీ ఎక్కడున్నా సరే మీ మిత్రులు, మీ కన్నా పెద్దవారు మీకు సహకరిస్తారు, మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ఇది తథ్యంగా ఉంటుంది. దాని తర్వాత ఏప్రిల్ నెల తర్వాత అంటే మే నుంచి సంవత్సరాల లోపల ఒక శుభకార్యాన్ని కూడా మీరు చేయడం జరుగుతుంటుంది. మీ కుటుంబంలో కానీ మీకు కానీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తే వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే మీ కుటుంబంలో మీ పిల్లలకో మీ మనవలకన్నా అవచ్చు, మొత్తం మీద ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు మాత్రం 100% ఈ సమయంలో మీకు తీరుతో ఎంత పెద్ద అప్పున్నా ఖచ్చితంగా దాన్ని జీరో చేస్తారు. అలాగే అదనపు ఆదాయం కూడా రావడం జరుగుతుంది. అంటే ప్లస్లో పడతారు అన్నమాట ఈ సంవత్సరం అంతా కూడా. ఇక వివాహ విషయంలో కూడా మరి కామన్గా ఒక తెలిసిన సర్కిల్లో, అంటే అది స్నేహితురాలు అన్నవచ్చు, బంధువర్గంలో అవ్వచ్చు, లేదంటే క్లాస్మేట్ అన్నవచ్చు, తెలిసిన సర్కిల్లోనే మీకు ఏప్రిల్ మే లోపల వివాహం కూడా నిశ్చయం అవడం జరుగుతుంటుంది. అది ఎవరికన్నా జరగవచ్చు, మీ ద్వారా మీకు కానీ, మీ ద్వారా మీ బంధువులకు కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇంకా మొత్తం మీద ఈ రాశి వారికి సెలబ్రిటీ సంబంధించిన రాశి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు, మంచి లాభాన్ని, మంచి సౌకర్యాన్ని పొందుతూ ఉంటారు. కొంత మీది కాని ధనం కూడా కొంతవరకు మీకు లభించే అవకాశం ఉంది. ఎక్కువగా మరి కొంత సేవా రంగంలో ఉన్న వాళ్ళకి
ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, 10 మందికి ఉపయోగపడే విధంగా అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఒక గుడి నిర్మించడమో, అనాథ శరణాలయమో, లేదంటే ఒక ఆశ్రమమో, ఒక హాస్పిటల్, అంటే పేదవారి ఉపయోగించే నిమిత్తం ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక బహుత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉంటారు. మీరు చేపట్టచ్చు, లేదంటే ఆ కార్యక్రమాలకి మీరు ఎక్కువగా విరాళాన్ని ఇచ్చి ఆ సంస్థ అభివృద్ధి పరిచే విధంగా కూడా మీరు చేసే అవకాశం ఉంది. అలాగే మీరు మీ యొక్క గురువులను కానీ, ఆత్మీయులు కానీ, లేదంటే మీరు ఆరాధించే వాళ్ళని కానీ వారికి తగు విధంగా సత్కరించడం, అంటే మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది మీ స్టాఫ్ అవ్వచ్చు. అంటే ఒక కార్యక్రమం, ఒక సంస్థ నిర్వహించేటప్పుడు చాలామంది ఆ సంస్థలో ఉండవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా తులారాశి సాఫ్ట్వేరా, సినిమా రంగమా, లేదంటే రాజకీయ రంగమా ఎక్కువగా ఉంటారు కాబట్టి, పెద్ద పెద్ద సంస్థలు నిర్వహిస్తుంటారు కాబట్టి ఎక్కువ మందిని వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మీకు నమ్మకస్తున్నటువంటి సేవకులు దొరకడం వల్ల అది కూడా ఒక విధంగా మీకు ప్లస్ పాయింట్ అయి, ఏదైనా 2024 సంవత్సరం శని యొక్క ఆశీస్సులతో తులారాశి వారు అద్భుతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించబోతున్నారు. అటు రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో ఉన్న వారికి శాశ్వతమైన గుర్తింపు ఈ సంవత్సరంలో రాబోతుంది. స్వస్తి.